అన్నేసి గొప్పలు చెప్పినాక చూపెట్టేది పాల్ సార్ను కాకుంటే ఇంకెవరనుకుంటున్నారు? అసలు పాల్ సార్ను మించిన పోటీదారే గాని, ప్రజాప్రతినిధే గాని, ప్రజాసేవకుడే గాని, ప్రపంచ శాంతి కపోతమే గాని ఈ భూమి మీద ఇంకొకరు ఉంటారా చెప్పుర్రి? ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే జూబ్లీ హిల్స్ లో రాబోయే ఎమ్మెల్యే ఉప ఎన్నికల బరిలకు సారు కూడా దిగబోతుండట. ఇంత మంచి అవకాశం మీకు జన్మల రాదు కాక రాదు. మీరు నన్ను గెలిపిస్తే ప్రపంచంలో ఉన్న 100 తోపు తురుము కంపెనీలను ఒకటికి ఇంకొకటి తోక పట్టుకొని క్యూ లైన్లు కట్టి వచ్చేటట్టు చేస్తా. నిరుద్యోగులు అనేటోళ్లే లేకుండా చేస్తా అంటుండు. ఎంత గొప్ప సదవకాశం! 1,00,000 మంది నిరుద్యోగులకు 100 కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది. మోదీ ఇచ్చారా? ఇయ్యలే. కేసీఆర్ ఇచ్చారా? ఇయ్యలే. రేవంత్ రెడ్డి ఇచ్చారా? ఇయ్యలే. నిరుద్యోగ భృతేనా ఇచ్చారా? ఇయ్యలే. అన్నట్టు జూబ్లీ హిల్స్ ను ఎట్లనో మారుస్తా అన్నారట కదా పాల్ సార్ గారు. జూబ్లీ హిల్స్ లో ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మొత్తం జూబ్లీ హిల్స్ ని అమెరికాలో ఉన్న బెవర్లీ హిల్స్ గా చేయాలంటే ఆ సత్తా నా ఒక్కడికే ఉంది. ఓకే సార్, అది ముచ్చట. మరి అసొంటి గోల్డెన్ గ్రోక్ ఆపర్చునిటీ పోతే మళ్ళా దొరకదు. సారు చెప్పిందంటే చేసినట్టే. అప్పట్లా నర్సాపురంలో పోటీ చేసి నార్త్ అమెరికా చేస్తా అన్నాడు. నర్సాపురం వాళ్ళు నమ్మలే. కనీసం మీ జూబ్లీ హిల్స్ ఓటర్లన్న నమ్మితే మీ జీవితాలు మారి బెవర్లీ హిల్స్ లో పడతాయి. మంచిగా ఆలోచించి డిసైడ్ చేసుకోరు మరి.